అది ఒక అందమైన సూర్యోదయం. ఆ సూర్యుడి కాంతికి పోటీగా తన ఇంటి నుంచి బయటకు వచ్చింది మన శ్రావ్య. తన సౌందర్యం ఆ ఉదయపు వెలుతురులో మరింత ప్రకాశిస్తోంది. శ్రావ్య ఫోన్ రింగ్ అయింది. అప్పుడు శ్రావ్య ఫోన్ లిఫ్ట్ చేసి ఇలా అంటుంది, ఓయ్ సిరి, వస్తావు కదా ఈరోజు నైట్ మా ఇంటికి? అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ సిరి ఇలా అంటుంది, వస్తాను లేవే, ఈ శిరీష మాట ఇచ్చిందంటే తప్పదు అంతే. అప్పుడు మళ్ళీ శ్రావ్య అంటుంది, అది అప్పుడే కదా నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి. సరే సరే, నేను గుడికి వెళ్ళాలి, టైం అవుతుంది అని సిరి అంటుంది. సరే సరే బాయ్ అని చెప్పి సిరి ఫోన్ కాల్ కట్ చేస్తుంది. ఈ ఇద్దరు అమ్మాయిలు కూడా ప్రస్తుతానికి ఏ ఉద్యోగం చేయకుండా ఖాళీగా ఇంటి పట్టునే ఉంటున్నారు. సిరి తన స్కూటీ తీసుకొని గుడికి బయలుదేరింది. గుడికి చేరుకున్న సిరి దేవుడి దండం పెట్టుకొని తన మనసులోని కోరికను భక్తితో చెప్పుకుంది. అప్పుడే పూజారి గారు అక్కడికి హారతి పళ్ళెంతో వచ్చారు. సిరి తన కళ్ళు తెరిచి హారతి పట్టుకోవడానికి 2 చేతులు ఆ దీపం పైకి చాచింది. అలా చేతులు హారతిపై పెట్టగానే అకస్మాత్తుగా దీపం అదిరి ఆరిపోయింది. పూజారి గారు సిరి ఇద్దరు షాక్ అయ్యారు. పూజారి గారు అంటున్నారు, అమ్మా, ఈరోజు నీకు ఏదో అశుభం జరగబోతుంది, జాగ్రత్త తల్లి అని అంటాడు. ఇప్పుడు సిరి ఇలా అంటుంది, అశుభమా? ఏమంటున్నారు స్వామి? మళ్ళీ పూజారి గారు అంటారు, అమ్మవారే నీకు ఎల్లప్పుడూ రక్షగా ఉంటారు. ఆమెపై నీకున్న భక్తి నమ్మకమే నిన్ను ఈ ఆపద దారి నుంచి పక్కదారికి మళ్లిస్తుంది. అప్పుడు సిరి ఇలా అంటుంది, సరే పూజారి గారు అని చెప్పి మనసులోని ఆందోళనతో అక్కడి నుంచి బయటికి బయలుదేరుతుంది. పూజారి గారు చెప్పిన మాటలు హారతి ఆరిపోవడం గురించి ఆలోచిస్తూ తన బైక్ దగ్గరకు చేరుకుంది. ఆలోచనలో మునిగిపోయి బైక్ నడుపుతుండగా అకస్మాత్తుగా ఒక స్వామీజీ ఆమె బైక్ ఎదురుగా వచ్చారు. జస్ట్ మిస్, త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆ స్వామీజీ సిరి ముఖం వైపు తదేకంగా చూస్తూ ఇలా అన్నారు, జాగ్రత్త తల్లి, ఈ రాత్రి చీకటి నీ జీవితాన్ని చుట్టుముట్టే ప్రయత్నం చేస్తోంది. నీ జీవితంలో అతిపెద్ద భయానక సంఘటన జరగబోతుంది. జాగ్రత్త జాగ్రత్త అని హెచ్చరించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సిరి తీవ్రమైన ఆందోళనతో బైక్ను ఇంటి దారి పట్టించింది. తన మనసులో ఇలా అనుకుంది, ఇందాకేమో పూజారి గారు అశుభం జరుగుతుంది అన్నారు, దీపం ఆరిపోయింది. ఇప్పుడేమో ఈ స్వామీజీ చీకటి అలుముకుంటుంది, భయానక సంఘటన అంటున్నారు. అసలు ఏం జరగబోతుంది? పార్ట్ 2 కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న బెల్ నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి. తద్వారా నేను చేసిన వీడియో ప్రతి ఒక్కటి మీ నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.